మీరు అమరావతి కోసం భూములు ఇవ్వండి, మీ ఊర్లను సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తాం, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తామని నమ్మించారు. తీరా చూస్తే భూములు సేకరించిన గ్రామాల్లో తాగటానికి సరిగ్గా నీరే లేదు. మౌలిక సదుపాయాల గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. రాజధాని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రక్షించండి మహాప్రభో అని ప్రజలు వేడుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం కనికరించడం లేదు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయన కోటరితో పాటు తెలుగుదేశం నాయకులు తూళ్లూరు మండలంలో భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత తూళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూ సమీకరణ ద్వారా రైతుల దగ్గర నుంచి దాదాపు 36,000 ఎకరాల భూమిని సమీకరించారు. దీంతో పాటు ప్రభుత్వ భూమి, అటవీ భూమి కలుపుకుని 53,000 ఎకరాలకు పైగా ప్రభుత్వం చేతిలో ఉంది. అయితే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకునే సమయంలో చాలా హడావిడి చేసింది చంద్రబాబు సర్కారు. మీరు భూములు ఇస్తే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాం, మీ గ్రామాలను మలేషియా, సింగపూర్ చేస్తామని నమ్మించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్లాట్లను అభివృద్ధి చేసి కేవలం 3 ఏళ్లలోనే తిరిగి ఇస్తామని డబ్బా కొట్టింది. అంతేకాదు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని గ్రామాల్లో ప్రచారం చేయించింది. అమరావతి పరిధిలో ఉండేవారికి ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చింది. 29 గ్రామాల్లోని విద్యార్థులకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా విద్య అందిస్తామని ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక భూములు సేకరించిన 29 గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడానికి ప్రతి గ్రామానికి 50 లక్షలు, నిరుద్యోగులకు వడ్డీ లేకుండా 25 లక్షల రుణం, ఏడాది పాటు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని నాడు హామీ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఆ హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కాలేదు. 3 ఏళ్లలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పి రైతులను నిలువునా ముంచేసింది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే రాజధాని కోసం భూములిచ్చిన గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం 50 లక్షలు కేటాయిస్తామన్నారు. అవి ఎటుపోయాయో తెలియదు. ప్రభుత్వం భూములు సమీకరించిన కొన్ని గ్రామాల్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. 3-4 రోజులకొకసారి తాగడానికి నీళ్లు వస్తున్నాయని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎక్స్ప్రెస్ హైవేల పేరుతో గ్రామాలకు వెళ్లే రోడ్డును తవ్వేశారు. ఏ గ్రామానికి ఏ రోడ్డు వెళుతుందో చెప్పలేని పరిస్థితి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఆ గ్రామాలు అల్లాడిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో వీధి లైట్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అసెంబ్లీలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వారి గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. 1-2 బిల్డింగులు కట్టి డబ్బులిచ్చి మరీ ప్రమోషన్స్ చేయించుకుంటున్న బాబు సర్కార్ అమరావతి రైతులను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.